వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వేడివేడిగా కాజు రైస్ రెసిపీ అండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు తినడానికి మారం చేయకుండా చక్కగా లంచ్ బాక్స్లో పెట్టామంటే డైలీ ఇదే చేయమంటారు. వారానికి 4 సార్లు చేసిన ఈ రెసిపీ అనేది బోర్ కొట్టకుండా తింటారు. అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వచ్చేయండి మరి వీడియోలోకి. ముందుగా ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా తప్పనిసరిగా జీడిపప్పు గుండు పప్పు కాకుండా ఇలా బద్దపప్పును ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. జీడిపప్పు అంతా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, ఒక పచ్చిమిర్చి, అట్లానే కొంచెం క్యాప్సికమ్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాబేజీ కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు క్యాబేజీని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూరగాయలు ఎక్కువ వేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ లాగా పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ రెసిపీకి ముఖ్యంగా నేను ముందు చెప్పలేదు, ఒక హాఫ్ కప్పు రైస్ అనేది వండి పక్కన పెట్టుకోవాలి. ఇన్స్టెంట్ రెసిపీ కదా, వేడివేడిగా ముందుగానే రైస్ మాత్రం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా మెల్ట్ అయినాయి చూడండి, కాస్త ఫ్రై అయినాయి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మనం జస్ట్ గరిటతో కలుపుతున్నాం అనుకోండి, ముక్క సగం అవుతుంది అంటే ఫ్రై అయిపోయినట్టే. ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను, టమాటా సాస్ ఒక స్పూను యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలి. ఈ సాసులు పట్టడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం మసాలాలు అవి ఏం వేయట్లేదు కదా, కాబట్టి ఈ సాసులు అనేవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అట్లానే ఒక హాఫ్ బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. బటర్ లేకపోతే ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ బటర్ అనేది యాడ్ చేసుకున్నాను. బటర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్యాబేజీ అంతా కూడా చక్కగా ఫ్రై అయింది. క్యారెట్, క్యాప్సికమ్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. అప్పటికప్పుడు పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. లంచ్ బాక్స్ క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. ఇబ్బంది పెడుతున్నారు అనేదే ఉండదు. మొత్తం అన్నీ కలిపిన తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. ఫైనల్గా ఇందులో చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ, ఎవరెస్ట్, ఆర్చీ వస్తున్నాయి కదా, అవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎట్లా కలిపేసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్టు చాట్ మసాలా నేను ఇక్కడ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా బాక్స్లో కానీ మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానైనా సరే చేసుకోవచ్చు. రైస్ మిగిలిపోయినా కూడా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇదే రెసిపీని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా సోనా మసూరి రైస్తోనే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. వారానికి 4 సార్లు చేసిన ఈ రెసిపీ అనేది బోర్ కొట్టకుండా తింటారు. ముఖ్యంగా కూరగాయలతో పని లేదు, మసాలాలతో పని లేదు, పొట్టకి హాయిగా ఉంటుంది. రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.